నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. బీసీ రిజర్వేషన్స్‌కి సంబంధించి దాదాపు ఏడాది పాటు ఉద్రిక్తంగా బీసీలందరూ కూడా రోడ్డెక్కి ఫైట్ చేస్తున్న పరిస్థితి. ఈ బీసీల 42% కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రామిస్ ఇది. సో, కానీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకునే ప్రయత్నంగా ఎక్కడా కనపడట్లేదు. ప్రతి అంశంలో కూడా దీనికి ఏదో ఒక అడ్డుకట్ట వేసే ప్రయత్నం అది పొలిటికల్‌గా జరుగుతుందా? లేదా ఇంకెవరైనా ఇంటెన్షనల్‌గా దీంట్లో అడ్డుపడుతున్నారా? ఈ అంశాలు కొంత చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. ఈ నడుమ ఆల్రెడీ జీవో నంబర్ 9 పేరు మీద ఒకసారి ఇదే స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించిన పరిస్థితి. సో, అక్కడ రెడ్డి జాగృతికి సంబంధించిన నాయకులు మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ మేరకు హైకోర్టు పెండింగ్ పెట్టిన పరిస్థితి. సో, ఇది ఆల్రెడీ పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 11 నాటి నుంచి మొదటి విడత పోలింగ్ స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా వార్తలొస్తా ఉన్నాయి. సో, అది దాదాపు ఖరారైపోయిన పరిస్థితి. మరి ఇప్పుడైనా 42% పార్టీ పరంగా ఇచ్చే యోచనలో పార్టీ ఉందా అంటే క్యాబినెట్ మీటింగ్‌లో మాత్రం ఇది కేవలం 17%కే పరిమితం అవుతా ఉంది. సో, మరి బీసీల పరిస్థితి ఏంటి? మళ్ళీ కాంగ్రెస్ బీసీలకి దోఖా చేసిన పరిస్థితా? మరి బీసీలు ఏం చేయాలి ఇప్పుడు? లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే మరి బీసీలు ఇంకెంత కొట్లాడాలి? ఈ అంశం మీద మాట్లాడడానికి ప్రస్తుతం నా ముందు ఐల వెంకన్న గౌడ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీ పొలిటికల్ ఫ్రంట్ పార్టీ సంఘం తరపు నుంచి మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ప్రధానంగా నేను ఇప్పుడు మాట్లాడిన విధంగా కాంగ్రెస్ పార్టీయే మీరు అడక్కపోయినా హామీ ఇచ్చింది. అది కూడా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం. దీని మీద కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. ఏడాది నుంచి అయితే ఇంకా విస్తృతంగా మీరు మాట్లాడతారు. కానీ ఎక్కడా కూడా పార్టీ తరపు నుంచి మీకు అనుకూలంగా కానీ లేదా 42% మేము ఇవ్వాలనుకుంటున్నామనే ఆలోచన కానీ ఎక్కడ క్లియర్ కట్గా కనపడట్లేదు. దానికి ఎక్కడికక్కడ అడ్డుకట్ట పడుతుంది. మీరేం చెప్తారంటే అడ్డుకట్ట పొలిటికల్‌గా పడుతుందా? లేదా ఇంటెన్షనల్‌గా దీన్ని అడ్డుకట్ట వేసే యోచనలో బీసీ సంఘాలే ఉన్నాయంటారా? ఈరోజు కామారెడ్డి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నవంబరు 10, 2023లో మాకు హామీ ఇవ్వడం జరిగింది. బీసీ డిక్లరేషన్ పేరుతోటి ఒక 20 వాగ్దానాలు బీసీలకు చేయడం జరిగింది. అందులో ప్రధానమైంది 42% బీసీ రిజర్వేషన్. ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తాం. కేసీఆర్ 34 నుంచి 23 కుదించి 17, 18 అమలు చేసిండు కదా. కాబట్టి మేము బీసీలకు సముచిత స్థానం ఇస్తామని చెప్పేసి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తిరుగుతూ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సాక్షిగా చెప్పడం జరిగింది. అప్పటి నుండి రకరకాల తతంగాలు ఏంటంటే దానికి రావాల్సినటువంటిది ఏంటంటే ఫస్ట్ బీసీ కమిషన్కి ఒప్పజెప్తామన్నారు. మళ్ళా ప్రభుత్వం వెనక్కి తీసుకొని దీనికి ఒక డెడికేషన్ కమిషన్ వేసారు. డెడికేషన్ కమిషన్ ద్వారా మళ్ళా ఇంటింటికి సర్వే చేసి బీసీల జనాభాని తీస్తే తప్ప ఆయా రాష్ట్రాలలో జనాభా ప్రాతిపదికన లేక డెడికేషన్ కమిషన్ లేక ఒక సైంటిఫిక్ డేటా లేకపోవడం వల్ల ఆయా రాష్ట్రాల్లో కొట్టుడు పోయింది. కాబట్టి రిజర్వేషన్ల ప్రక్రియకు అడ్డుగా ఉంటుందని కాబట్టి మేము డెడికేషన్ కమిషన్ ద్వారా చట్టబద్ధతతో ఒక మొత్తం డేటా ఇస్తాం అని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం అంతా బాగానే ఉంది. డెడికేషన్ కమిషన్ కావచ్చు, ప్లానింగ్ కమిటీ ద్వారా మొత్తం ఇంటింటికి సర్వే చేయడం కావచ్చు, రిపోర్ట్ తీసుకోవడం కావచ్చు. సరే, అంతిమంగా సర్వేలో కూడా అన్ని లోపభూయిష్టాలు అనేక సార్లు మేము మాట్లాడుకున్నాం. బీసీ జనాభాని తగ్గించి అగ్రకుల జనాభాని పెంచడం, 2011 నుంచి కూడా జనాభా పెరగాలి, తగ్గినట్టు మమ్మల్ని చూపించడం, 2011 నుంచి అగ్రకులాల జనాభాను పెంచినట్టుగా చూపించారు. సరే, అది ఉన్న జనాభా అయినా సరే మొన్న హైకోర్టులో 57.7% అని చెప్పి అంతవరకు బాగానే ఉంది. ఇచ్చిన తర్వాత ఏమైంది, అసెంబ్లీలో తీర్మానం చేశారు. అసెంబ్లీలో ఏమని తీర్మానం, మేము ఓన్లీ స్థానిక సంస్థలలోనే 42% కాదు, మేము విద్యా ఉద్యోగాలలో కూడా 42% బీసీలకు ఇస్తాం. రాష్ట్ర పరిధిలో ఇచ్చేటువంటి విద్యలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, అన్ని రంగాల్లో బీసీలకు కూడా ఇస్తామని 2 తీర్మానాలు అసెంబ్లీలో చేయడం జరిగింది. ఇవి 2 కూడా గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పోయినాయి. మరొక మొన్న లేటెస్ట్గా జరిగినటువంటి సమావేశాల్లో కూడా ఒక తీర్మానం చేశారు. ఏంటి, అంతకుముందు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 34% ఉండే కదా, 34% ఉన్నటువంటి దాన్ని
మరి ఎవరో కోర్టుకు పోతే మళ్ళీ దాన్ని 23% కుదిస్తూ అప్పుడు తీర్మానం జరిగింది అసెంబ్లీలో. ఆ తీర్మానాన్ని మళ్ళా అమెండ్మెంట్ చేస్తూ మొన్న రేవంత్ రెడ్డి సర్కారు 42% అని చెప్పేసి తీర్మానం చేసి గవర్నర్‌కి పంపడం జరిగింది. గవర్నర్‌ది కూడా ఆమోదించారు. అయితే ఇటేమైందంటే ఇటు 42% అమలు జరిగేటట్లేదు. ఇప్పుడు మళ్ళా 23 అమలు జరిగే పరిస్థితి లేదు. రెండిటికి జడ్డ రేవీడులాగా బీసీల పరిస్థితి అయింది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాపితంగా మొత్తం కూడా ఇప్పుడు సర్వేకి మన రిజర్వేషన్లు ఏమైందంటే ఇప్పుడు దింపుడు గల్లంలో ఉన్న దానికంటే కూడా దుర్మార్గంగా తయారైంది బీసీల పరిస్థితి. దుర్మార్గంగా ఉంది బీసీల పరిస్థితి. ఎందుకోసం మనం అనేది ఏంటంటే కామారెడ్డి సాక్షిగా ఎవడు ఏమన్నాడు నిన్ను వాగ్దానం, ఉమ్, ఎవడు ఒత్తిడి తీసుకొచ్చిండు, ఉమ్, ఎన్నికల్లోకి అధికారం రాకడానికి అడ్డమైనటువంటి వాగ్దానాలు చేసిండు. ఉమ్, ఇష్టం వచ్చిన నోటికొచ్చిన వాగ్దానాలు. ఉమ్, రాష్ట్రంలో బడ్జెట్కి మించి 10 బడ్జెట్ వాగ్దానాలు చేసినాం. చాతగాని ప్రభుత్వాలు, దద్దమ్మ ప్రభుత్వాలు, రండ ప్రభుత్వాలు, బోగరి ప్రభుత్వాలు మమ్మల్ని ఈ వాగ్దానం చేసి ఇప్పుడు అమలు చేయట్లేదు. కా- ఎందుకు ఎవరిని మోసం చేయడానికి? కానీ ఇప్పుడు మొత్తం రాష్ట్ర ఉమ్, కానీ ఒక అంశం అంటే కామారెడ్డి డిక్లరేషన్ కూడా బీసీలు అడిగిన అంశం కాదు, కానీ వాళ్ళు ఇచ్చిన ప్రామిసే, కానీ దాన్ని నెరవేర్చుకోవాలి. అలాగే ఇప్పుడు ఏదైనా జీవో తీసుకొచ్చినప్పుడు 9th జీవో కానీ ఇప్పుడు 46 జీవో కానీ ఈ రెండు కూడా ఎక్కడా కూడా బీసీ సంఘాలని కానీ బీసీ నాయకుల్ని కానీ సంప్రదించిన పరిస్థితి కనపడట్లేదు. అక్కడ ఏదైనా ఉంటే ఆ క్యాబినెట్లో ఉన్న బీసీ నాయకులు కూర్చోబెట్టుకుని బీసీ ఆల్రెడీ మినిస్టర్సో లేకపోతే ఎమ్మెల్యేలు వాళ్ళు కూర్చోబెట్టుకుని ఇది నిర్ణయం తీసుకునే పరిస్థితి ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి బీసీ నాయకత్వం ఏం చేస్తున్నట్టు, పార్టీలో ఉన్న బీసీ నాయకత్వం ఏం చేస్తున్నట్టు, వాళ్ళే మీకు ద్రోహం చేసే పరిస్థితి కనపడుతుంది కదా క్లియర్గా. ఖచ్చితంగా ఖచ్చితంగా ఏమైతుందంటే ఇప్పుడు వాగ్దానం చేసిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసుకొని ఇంప్లిమెంట్ చేసి 42% బీసీ రిజర్వేషన్ల ఫలాలు అట్టడుగున ఉన్నటువంటి గ్రామస్థాయి ఎంబీసీ కులాలు దాదాపు 80 కులాలు చెప్పుకుంటా ఉన్నాం. 80 కులాలు ఇప్పటికీ వార్డు మెంబర్ కాని కులాలు ఉన్నాయి. పూసలోళ్ళు కావచ్చు, మంగళోళ్ళు కావచ్చు, సాకలోళ్ళు కావచ్చు, కుమరోళ్ళు కావచ్చు, ఇదే విధంగా మన బుడగజంగాలు కావచ్చు, రాజన్నోళ్ళు కావచ్చు, వీరముష్టోళ్ళు కావచ్చు, చాలా కులాలు, ఒక్క కులం కాదు. అంటే ఈ సంచార జాతులు అంటాం, బోయో కులాలు కావచ్చు, చాలా కులాలు వార్డు మెంబర్లు కాని కులాలు ఉన్నాయి. కొంత కొన్ని కులాలు మాత్రం ఎమ్మెల్యేలు అయ్యారు, కొంత ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. చాలా వరకు ఏంటంటే వార్డు మెంబర్ కాని కులాలకి ఏంటంటే ఇందులో స్థానిక సంస్థల అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న బడ్జెట్ తోటి అక్కడ ప్రజలకి ఈ, సేవ చేస్తున్నటువంటి నిత్యం ప్రజల తల్లో నాలుకగా ఉన్నటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి దాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఫస్టు అసెంబ్లీ తీర్మానాలు చేసిన తర్వాత రాష్ట్రపతి పంపిన తర్వాత 2 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయిండు, ధర్నాలు చేసి వచ్చాడు. ధర్నా చేసింటి కానీ అఖిల పక్షం తోలకపోవడం కానీ మొత్తం బీసీ సంఘాలు తీసుకుపోవడం కానీ చేయలేదు. కనీసం ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎవరిని ఇన్వాల్వ్మెంట్ లేదు. మొత్తం నువ్వు పోయి అసెంబ్లీలో మన జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే మోడీ ప్రభుత్వం ఎందుకు తలొక్కుతుంది? ఇక్కడ బీజేపీ నాయకత్వాన్ని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని కావచ్చు, మిగతా అఖిల పక్షాన్ని కూడా తోలకపోయి అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని ఎన్నోసార్లు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలవడం జరిగింది. కేంద్ర మంత్రులు కలిసి వచ్చాడు, కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడొచ్చు. కానీ మా బీసీలకు సంబంధించిన దాని అంశం మీద ఒక్కనాడని అపాయింట్మెంట్ అడిగినవా? ఇప్పుడు కావాలని కపట నాటకాలు ఆడుతూ బీజేపీ అపాయింట్మెంట్ లేదని బీజేపీ మీద తోస్తున్నావు. మీ 3 పార్టీలు దొంగనాటాలు ఆడుకుంటూ మొత్తం బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ బతుకు బండారం బయట ప్రజలలో చూపిస్తాం, ప్రజాక్షేత్రంలో మీ కథ తెలుస్తాం. కానీ మొత్తం కూడా అంతిమంగా ఆర్డినెన్సులని 9వ నెంబర్ జీవో అని అన్ని కొట్టుడు పోయిన తర్వాత కోర్టుల ముందు ముట్టికాడబడింది. తర్వాత సుప్రీంకోర్టులో చివాట్లు పడి, హైకోర్టులో చివాట్లు పడి ఈ జీవోల పేరుతోటి సర్వదు 50% కటాప్ ఉంది కాబట్టి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మళ్ళా లాస్ట్కు ఎవడండి పుట్టంగారు మాధవరెడ్డి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి చుట్టమని అంటారు. నీ నియోజకవర్గానికి సంబంధించిన మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించిన రెడ్డి జాగృతి బినామీ పేరుతోటి మొన్న నీ అన్న ఇంట్లో వివాహాన్ని కూడా ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. అంటే మీరే బ్యాక్ నుండి కోట్లను లేపించి ఓడగొడతారు. అసలు జడ్జీలలో కావచ్చు, జీపీలలో కావచ్చు, పీపీలలో కావచ్చు, అడ్వకేట్ జనరల్లో కావచ్చు, ఎవడు బీసీ లేకుండా ఇప్పుడు అనాథలు అయిపోయినటువంటి పరిస్థితి మా కళ్ళ ముందు ఉంది. కాబట్టి అంతిమంగా నీ జీవోల పేరుతోటి నువ్వు ఆడినటువంటి నాటకాలకి తెరదింపి ఈరోజు
ప్రజాక్షేత్రంలో ఏమైపోయింది? సర్పంచులు 12,763 మంది సర్ గ్రామ పంచాయతీలుంటే 2,120కి కుదించినాం. అంటే 17% ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. హ్మ్. ఈ కానంటే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏ జీవో తీసుకొచ్చినా కానీ ఖచ్చితంగా అఖిలపక్ష బీసీ సంఘాన్ని కలపాలి. బీసీ సంఘాల నిర్ణయం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక జీవోని తెచ్చేటప్పుడు ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉండే జీవోనే అక్కడ అమలు ఉండాల్సిన పరిస్థితి. కానీ జీవో నంబర్ 9 అయినా గానీ, జీవో నంబర్ 46 అయినా గానీ, మీ బీసీ సంఘాలను ఎక్కడా కూడా కనీసం సంప్రదించే ప్రయత్నం కూడా చేయకుండా, ఆ జీవోని తీసుకురావడం మీరేం చెప్తారంటే? ఆ జీవోని ప్రవేశపెట్టడం. మొదటి సంధి కూడా ఒంటెద్దు పోకడలు ఉన్నాయి. మా మంత్రులు నలుగురు మంత్రులు ఉన్నారు. వారిని పట్టించుకోరు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వారిని పట్టించుకోరు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. ఎందుకంటే బీసీలందరూ కూడా చాలామంది ఒక వందల మంది ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇంకా సీనియర్ నాయకులు ఉన్నారు. దానికి బయట మేము ఉద్యమం చేస్తున్నటువంటి బీసీ సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు మొత్తం 42% కావాలన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కూడా మాకు సంఘీభావంగా మద్దతు ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకత్వం అంత ఉంది. ఎవరిని అడిగిరండి? ఒక్కరినన్నా ఈ జీవోల పేరుతోటి చట్టబద్ధత ఉంటుందని ఎక్కడైనా ప్రకటించిర్రా? ఎక్కడైనా జీవోల పేరుతోటి 28 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాల్లో జీవోల పేరుతోటి ఎక్కడైనా 47% రిజర్వేషన్లు లేదా ఉన్న 50% కంటే మించి రిజర్వేషన్లు అమలు జరుగుతున్నట్టు ఎక్కడైనా తెలుసుకుర్రా? ఏ ప్రయత్నం చేయకుండా కావాలని కాలయాపన చేసి ఒక కత్తి అంటం చూసినవా? బంగారు కత్తికి తేనె పూసి మెడలు కోసినట్టుగానే మొత్తం బీసీల గొంతు కోసేటువంటి కుట్ర జరిగింది అనేది మనకు అర్థమైపోతా ఉంది. ఎందుకంటే మొత్తం తతంగం ఈ ఈ భాగవతం అంతా మనకు అర్థమైపోయింది. బీసీలని ఏ విధంగా మోసం చేస్తున్నది, బీసీలను ఏ విధంగా కుట్ర చేస్తున్నది, బీసీల రిజర్వేషన్లు తగ్గించి వార్డు మెంబర్ గాని కులాలను కూడా రాజకీయంగా బొందబెట్టేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కపట నాటకం మాకు బట్ట బయలైపోయి మొత్తం ఓపెన్ అయిపోయిండు. ముసుగు తొలగిపోయింది రేవంత్ రెడ్డిది. ఎందుకంటే ఏదో ఇంతకాలం సంఘాలను ఎమ్మడబెట్టుకొని ఏదో జీవోల పేరుతోటి ఆర్డినెన్స్ల పేరుతోటి జోకుడు సంఘాలను ఎమ్మడబెట్టుకొని నువ్వు ప్రయత్నం చేసినావు. కానీ అంతిమంగా మేము అంటా ఉన్నాం, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం కదా, జీవోలు, ఆర్డినెన్సులు, ఈ తీర్మానాలతోటి కాలయాపన చేయకు. స్పష్టంగా చేయాలంటే ఢిల్లీలో కూర్చోవాలి, ఢిల్లీలో అమర నిరదీక్ష చేసుకొని ప్రాణాలైనా పోగొట్టుకోవాలి, అఖిలపక్షాన్ని దొరకపోవాలి, బీజేపీని ఒప్పించాలి, పార్లమెంట్లో చర్చ జరపాలి, ఆ రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతనే తెలంగాణకు రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మేము ఎన్నిసార్లు అడిగినా ఉట్టిగానే విహారయాత్రకు పోయించాడు. పోయొచ్చి జంతర్ మంతర్ దగ్గర ఏదో ధర్నా చేసి ఏదో ఉట్టిగానే సోపు టప్పు వ్యవహారాలు చేసి ఇక్కడ ఉన్నాడు మొత్తం బీసీ సమాజాన్ని నెట్ట నిలువున మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎడ్డి కాలం కాదు, గుడ్డి కాలం కాదు. బీసీ సమాజం చైతన్యవంతులైన వెనకటి రోజులు ఏం లేవు. నువ్వు చేస్తున్నటువంటి కపట దమన నీతి మాకు అర్థమైపోయింది. అర్థమవుతా ఉంది కదా. ఆచరణలో ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గించి దాదాపు 17% కుదించడం అంటే ఏందంటే అది 42% అని చెప్పినోడివి సగం కూడా కాదు. అందులో ఎవడు ఆపుతున్నాడు? ఉన్నటువంటి 23% రిజర్వేషన్ కూడా ఎవడు తీసేయమన్నాడు? ఎందుకు 17% కుదించినావు? ఇప్పుడు సర్పంచులు మొత్తం జనరల్గా ఎందుకు అయిపోయినాయి? నీ అగ్రకులాలో నీ రెడ్లు, ఎలమలు, కమ్మలు ఎందుకు పోటీ చేసే పరిస్థితి వచ్చింది ఈ రిజర్వేషన్లు నీ గ్రామాలల్లో? మొత్తం ఎందుకు జనరల్గా ఇప్పుడు అందుకే మేము అంటా ఉన్నాం, జనరల్గా మొత్తం 13,000 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 2,000కే పరిమితం చేసి బీసీలని మళ్ళా మిగతా అన్ని కూడా జనరల్ ఎస్సీ ఎస్టీలు వదిలేస్తే మొత్తం జనరల్కి సంబంధించినటువంటి జనరల్ ఒక్కొక్క జిల్లాలో 51% పైగా జనరల్ పోయినాయి. చూస్తాం మేము భద్రాచలం, కొత్తగూడెం భద్రాచలంలో ఒక్క సర్పంచ్ కూడా బీసీకి కేటాయించలేదు. మరి మహబూబాద్ జిల్లాలో 3% ఇచ్చారు. ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంటే నేను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు పార్టీలోనే చాలా ముఖ్య పదవుల్లో ఉన్న మినిస్టర్లు ఉన్నారు. అది కూడా బీసీలు, గౌడ్‌కి సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇంత 17%కి మీకు కుదిస్తుంటే మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు కూడా కనీసం మీ వెంట మాట్లాడడానికి వాళ్ళు ఎందుకు రావట్లేదు అనేది నా పాయింట్. ఎందుకంటే ఇప్పుడు వి. హనుమంతరావు గారు లాంటి వాళ్ళు సెపరేట్ ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే 42% అని మాట్లాడిన వ్యక్తులు వాళ్ళు. సో, ఆ వ్యక్తులు కూడా ఈరోజు 17%కి మిమ్మల్ని పరిమితి చేస్తే మాట్లాడి బయటకొచ్చి చెప్పే పరిస్థితి లేదు. అలాగే మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు. సో, ఆయన కూడా ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు. కొండా సురేఖ కావచ్చు, లేదా వాకిటి శ్రీహరి గారు కావచ్చు, లేదా పొన్నం ప్రభాకర్ కావచ్చు. వీళ్ళందరూ ఎందుకు ఈ అంశం మీద మాట్లాడట్లేదంటే ఏం చెప్తారు?
ఇప్పుడు కొంతమంది మాదా బీసీల పేరుతోటి పదవులు అనుభవిస్తున్నట్టు నాయకత్వం వి హనుమంతరావు గారు పాపం ఎవడు పిలిస్తే ఆ మీటింగ్ పోతాడు ఆయన. ఏదో ఏదో పాపం రోజు పోయే అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు వయసు అయిపోయినా సరే ఎవడు పిలవకపోతే కూడా ఫోన్ చేసి పిలిపించుకొని పోయే బాపతి విహెచ్ గారు. ఆయనకేందంటే ఎవడు శత్రువో ఎవడు మిత్రుడో తెలియదు. బీజేపీ ఆర్ కృష్ణ మీటింగ్ పెడితే పిలుస్తాడు. కాంగ్రెస్ నుంచి వచ్చిన జాదుల శ్రీనివాస్ గౌడ్ మీటింగ్ పెట్టినా పిలుస్తాడు. ఇంకోడోడు పెట్టిన మీటింగ్ పోతే పోతాడు. పాపం విహెచ్ గారు ఏంటంటే యాడిపోయినా మాట్లాడతాడు తప్ప ఏం చేయాలి కదా. విహెచ్ గారు ఏం చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు ఇన్ని పదవులు అనుభవించినావు? పోయి గాంధీ భవన్ గేట్లు బద్దలు కొట్టు. మొత్తం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడి. ఎందుకురా మాకు ఇంత అన్యాయం చేసినామని చెప్పి అడుగుండి. అందరిని మాట్లాడతారు, గప్పాలు చెప్పుకుంటూ అవి మాట్లాడతారు. ఉట్టియే పనికిరాని మాటలు, ఏదో చల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టుగా పనికిరాని మాటలు మాట్లాడి మీటింగ్లలో గప్పాలు మాట్లాడి డబ్బాలు కొట్టించడం కాదు విహెచ్ గారు. ఇప్పుడు నువ్వు చూయించు నీ ప్రతాపం ఏందో. ఏ పనికిరాని మాటలు మాట్లాడి ఎందుకు బీసీలని పరువు నిలువనదిస్తావు? ఎంతకాలం జోకుతారు మీ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఒక పక్క రాహుల్ గాంధీ ఇది ఏను అంటారు, రాజీవ్ గాంధీ అంటారు, ఇందిరాగాంధీ కుటుంబం అంటారు. రాహుల్ గాంధీ చెప్పిందే తెలంగాణలో నెట్టలు ఉన్న బజార్ల అవమానాలు బీసీలని నిలువున గొంతుకు వస్తుంటే మాట్లాడని మీ గొంతులు ఎందుకు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం అంతా కూడా బీసీలో నాయకత్వం తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే పనికిరాని బీసీల పేరుతో గద్దెనెక్కి కురుకుతున్నారు మీరు. బుగ్గకారులు ఆడికెళ్ళి వచ్చినాయి బీసీలు కాబట్టి కాదా? లేకపోతే ఏ ఏ ఏ ఏ హోదాతోటి మీకు వచ్చినాయి? ఎవడు ఓట్లేస్తే మీరు మంత్రులేరు, ఎవడు ఓట్లేస్తే ఎమ్మెల్యేలేరు, ఎంపీలేరు, కార్పొరేషన్ చైర్మన్ లేరు, రాజ్యసభ సభ్యులేరు. పదవులు అనుభవించుకుంటూ అప్పనంగా బీసీలకి 17% అవమానపరుస్తుంటే చీకటి రోజులు వస్తూ ఉంటే నిన్న చూసాం కదా జీవో విడుదల రోజు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు నివ్వరబోయారు. ఏంద్రబ్బా ఇంత అన్యాయమా? ఎన్నో సంవత్సరాల సంది ప్రజల్లో తల్లో నానికలాగా ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా అరే బీసీ అని మొన్న హైకోర్టులో 9వ నెంబర్ జీవో మీద చర్చ జరుగుతున్న రోజే మీరు ఈ మన నోటిఫికేషన్ ఇచ్చేసి మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియను ప్రకటించింది. 42% అంటే రాష్ట్రంలో అన్ని 42% బీసీ రిజర్వేషన్లు. ఏ గ్రామం ఏ బీసీ అని ఎవడు చెప్పమన్నాడు? ఎందుకు తొందరపాటు పడ్డారు? మొత్తం కూడా అవగాహన రాహిత్యంగా ఎక్కడ కూడా పొంతన లేకుండా అన్ని తప్పుడు తర్కలతోటి ప్రవర్తిస్తూ బీసీలను ఫస్ట్ నుంచి కూడా ఎలాంటి సైంటిఫిక్గా అవగాహన లేకుండా ఇట్లాంటి నిపుణులు ఒక అనుభవం కలిగినటువంటి మా నాయకుల్ని కావచ్చు, మేధావులను కావచ్చు, వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఈరోజు బీసీలని అధోగతి పాలు చేసి 17% రిజర్వేషన్లకు కుదించినటువంటి చరిత్ర. అందుకే మేము అనేది ఏంటంటే తక్షణమే మీకు సిగ్గు శరవు మన నెత్తురు ఉంటే మీరు తక్షణమే ఆ పదవులకు రాజీనామా చేయాలి. ఉన్న పదవులలో మమ్మల్ని రాజీనామా చేయమంటారా అని చెప్పేసి బయట అంటా ఉన్నారు. తుమ్ముతే ఊడిపోయిన బీసీలు ఉంచినటువంటి ఉమ్ముని నాక్కుంటా ఇంకా పదవులలో ఉంటారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు. మమ్మల్ని కూడా అడుగుతా ఉన్నారు. వాళ్ళ ఇళ్లను ముట్టడియండి, ఎవరినూ అడగడం. రెడ్డి ప్రజాప్రతినిధులను, కమ్మ ప్రజాప్రతినిధులను, యలమల ప్రజాప్రతినిధులను అడుగుతా ఉన్నారు. ముందు బీసీ ప్రజాప్రతినిధులను అడగండి అని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. సంఘాలు ఎందుకు పెట్టుకున్నారు? ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పేసి గ్రామాలకు వెళ్ళి ఫోన్లు వస్తూ ఉన్నాయి. స్థానికంగా వాళ్ళు సర్పంచ్ ఎన్నికల్లే 17% ఇస్తే మీరేమంటా ఉన్నారు? పార్టీ పరంగా ఇస్తాం. ఈ సర్పంచ్కి పార్టీ గుర్తులు లేవని చెప్పి అసలు కనీసం అవగాహన ఉందా? ఇండిపెండెంట్గానే గెలుస్తారు అక్కడ. చెప్తా ఉన్నారు మనోళ్ళు. ఇనానిమస్ కూడా అక్కడ ప్రజలలో పనిచేసే వాళ్ళకి ఇనానిమస్ కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాతావరణం లోపల సర్పంచులకి పార్టీ పరంగా ఇస్తామంటే పార్టీ ఎక్కడ పడిందండి? పార్టీ గుర్తులతో వార్డు మెంబర్లకి సర్పంచులకి పార్టీలు ఉండవు, పార్టీ గుర్తులే ఉండవు. పార్టీకి సంబంధించిన నాయకత్వం పోటీ చేస్తే పోటీ చేయొచ్చు, కానీ నువ్వు జనరల్ స్థానాల్లో పోటీ చేసిన తర్వాత అప్పనంగా రియల్ ఎస్టేట్ల పేరుతోటి, కాంట్రాక్టర్ల పేరుతోటి మందిని ముంచి అప్పనంగా సంపాదించినటువంటి అగ్రకులాలు ఆ గ్రామాలలో తిష్టవేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా దేశాన్ని దోచుకుని, రాష్ట్రాన్ని దోచుకొని మమ్మల్ని 79 ఏళ్ళు మోసం చేస్తూ సంపాదించుకున్న సంపాదన లక్షల కోట్లు సరిపోదని చెప్పేసి మళ్ళా ఊర్ల మీద పడి భూములు కబ్జా చేయడానికి, మొత్తం సొమ్మును కబ్జా చేయడానికి మళ్ళీ గ్రామాలలో సర్పంచులై కొత్త అవతారాలు ఎత్తి మళ్ళీ మా ప్రజల్ని దోచుకోవడానికి మీరు ఎంతమంది ఊరండి? మీ ఫస్ట్ నుంచి అంటాను, మీరెంతుర్రో మాకు ఎంత తీసుకోర్రా భయ్, మాకెంతుర్రో మాకెంత ఏరి. మీరు ఉన్నదే 30 మంది ఉంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 50% పదవులు మీకు ఎందుకని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల మేమంటా ఉన్నాం, జనరల్ స్థానాల్లో కూడా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకొని జనరల్ స్థానాల్లో పోటీ చేయాలి. ఏ ఒక్క అగ్రకుల పోని కూడా గెలవడానికి అవకాశం లేదు. వారి ఓట్లు 10 మంది ఉండరు, 20 మంది ఉండరు. పైసలు ఉంటే సరిపోయిందా పదవులు అప్పనంగా రావడానికి? కోట్ల రూపాయలు తీసుకుని పోయి గ్రామాలల్లో ఓట్లను కొనుక్కునేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. ఈ కుట్రలు భగ్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు చైతన్యవంతులై ఎక్కడ బీసీ పోటీ చేస్తే బీసీకి అన్ని కులాలు మద్దతు ఇచ్చినట్టుగా
అవసరం అనుకుంటే జనరల్ స్థానాల్లో ఎస్సీలు కూడా పోటీ చేసినట్టుగా, ఎస్టీలు కూడా పోటీ చేసినట్టుగా, మైనార్టీలు కూడా పోటీ చేసినట్టుగా మొత్తం జనరల్ స్థానాల్లో ఈ 90% ఉన్నటువంటి ప్రజల చేతుల్లోకే ఈ పదవులు రావాలని చెప్పేసి అంతిమంగా అప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయం నెరవేరుతుంది. ఎందుకంటే ఎవరు ఎంతమందో లేకుండా మేము అంటా ఉన్నాం, 13,50,000 మందికి ఉన్నోడు రాష్ట్రంలో 13,50,000 మంది బీసీలు ఉంటే ఒక్క ఎమ్మెల్యేనా? 7,000 మంది ఉన్న ఎలమోళ్ళకి ఒక్క ఎమ్మెల్యేనా? 33,000 మంది ఉన్న రెడ్లకి ఒక్క ఎమ్మెల్యేనా? అంటే ఎంత అన్యాయం అండి. 13,50,000 మంది మేము ఉంటాము, ఒక్క ఎమ్మెల్యే ఇస్తారు. అంటే మొత్తం జనాభాని సగం, మొత్తం రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభాని బట్టి పంచితే 23 మంది ఎమ్మెల్యేలు పంచుకుంటే అంతే పరిస్థితి. అంటే 7,000 మంది ఉన్నోడు ఎలమోళ్ళు ఎమ్మెల్యే అవుతారు, 33 మంది ఉన్నటువంటి రెడ్లు ఎమ్మెల్యేలు ఉంటారు, 13,50,000 మంది ఉన్న వాళ్ళమేమో మేము ఒక్క ఎమ్మెల్యే ఉంటాడు ఆ బీసీలకి. ఇంత అన్యాయమా? ఒక్క చిన్న చిన్న కులాలు, మా సాకులోళ్ళు, మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు ఉన్నంత జనాభా కూడా ఎలమలు లేరు, కమ్మలు లేరు ఈ రాష్ట్రం లోపల. మాకు కనీసం మా సంచార జాతులు ఉన్నటువంటి ఎంబీసీ కులాలలో ఏ ఒక్క కులాన్ని తీసుకున్నా మీకంటే ఎక్కువ జనాభా ఉంటారు. కనీసం వారు ఈ రోజు గ్రామాలలో కనీసం వార్డు మెంబర్ కూడా కాని పరిస్థితి ఉంది. మీరు ఎమ్మెల్యేలు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు, రాజ్యసభ సభ్యులు అవుతారు, లోక్సభ సభ్యులు అవుతారు, రాష్ట్రాన్ని వెళ్తారు, లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నారు, టీవీలు పెట్టుకుంటారు, పేపర్లు పెట్టుకుంటారు, ఇండస్ట్రీలు పెడతా ఉన్నారు. మొత్తం రాష్ట్ర సంపదనంతా మీ గుప్పెట్లో పెట్టుకొని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు చెలాయించుకుంటా మమ్మల్ని అడకదినేటట్టుగా సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, బిచ్చగాలుగా బతికేటువంటి పరిస్థితి ఈ రాజ్యం తీసుకొస్తా ఉంది, రేవంత్ సర్కార్ తీసుకొస్తా ఉంది. మమ్మల్ని ఆర్థికంగా ఎదిగిపిస్తామని చెప్పినటువంటి రేవంత్ సర్కార్ అడకదినే పరిస్థితి, వార్డు మెంబర్లు అడుక్కునే పరిస్థితి, సర్పంచులు అడుక్కునే పరిస్థితి తీసుకురావడం అనేది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తాం. బీసీ నాయకత్వమే మీకు ద్రోహం చేస్తుందంటారా? ఖచ్చితంగా మా దాంట్లో కూడా కొంతమంది లంగాలు ఉన్నారు. ఆ లంగాలు భర్తం కూడా భర్తం. ఆ దొంగలు నిన్నటిదానికి ఆ దొంగలే ఆర్డినెన్సులు కావాలి, జీవోలు కావాలని చెప్పేసి ముఖ్యమంత్రికి పాదాభిషేకాలు, పాలాభిషేకాలు, క్షీరాభిషేకాలు, జీవోలను సంబరాలు జరుపుకున్నటువంటి ఈ దొంగ సంఘాలు, లంగ సంఘాలు కూడా మా దాంట్లో ఉన్నారు. మోపైరు వాళ్ళ సంగతి కూడా పడతాం, ఒక్కొక్కరిని పడతాం. నిన్న మనం మళ్ళీ సిగ్గు శరం లేకుండా మళ్ళీ ధర్నాలు అంటుర్రు, పికటింగ్లు అంటుర్రు, ముట్టడులు అంటా ఉన్నారు. ఏ ముఖం పెట్టుకొని చేస్తుర్రు భయ్? మీరు ఈ అసలు స్పష్టత ఉండదు. ఎవరు చెప్పిండు జీవోలు కావాలని? ఎవరు చెప్పిండు ఆర్డినెన్స్ కావాలని? సిగ్గు శరం సీము నెత్తురు లేకుండా బీసీలని మరో ఈ కొత్త నాటకం పేరుతో మీ బీసీల పక్షం ఉన్నామని చెప్పేసి మోసం చేసేట్టు కుట్ర చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా బద్దలు కొడతాం, ఒక్కొక్కని బండారం బయట పెడతాం. ముందు మీ సంఘాల పేరుతో ఎంతకాలం మోసం చేస్తారు? హాస్టళ్ళకి, సబ్బు బిల్లులకి, చిన్న చిన్న స్కాలర్షిప్లకి, ఈ చిన్న చిన్న అంశాలకి పరిమితం చేసి రాజ్యాధికారాన్ని మాయం చేసి ఇంత పెద్ద ఆశయం కలిగినట్టు రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయకుండా కుట్ర చేసి చిన్న చిన్న అంశాలకి పరిమితం చేసి తాయిలాలకి లొంగి అగ్ర కులాలకి అడుగుల మడుగులెత్తుకుంటా మీరు ఇబ్బందులు పాలు చేస్తూ బీసీలని నయవంచన చేసినటువంటి సంఘాలని కూడా భర్తం అగ్ర కులాలని ఎంతైతే వాళ్ళ సంఘాన్ని అంతు చూడాల్సిన అవసరం ఉంటుందో ఈ మాలో ఉన్నటువంటి మా సంఘాల శత్రువు స్పష్టంగా ఉండు, మిత్రుడే అస్పష్టంగా ఉండు. మా మిత్రుణ్ణి మా పక్కన బల్యంగా ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి దొంగలు కూడా బయట పెట్టాల్సిన, భర్తం పట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ భావిస్తారు. రాజ్యాంగ పదవులు కోరాల్సిన మీరు అంటే కేవలం ఈ సర్పంచ్ ఎన్నికల లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వరకే పరిమితం అయిపోతున్నారు అనుకోవచ్చు. అంటే బీసీలు ఇప్పుడు మీరు అడుగుతున్నది కూడా సర్పంచ్, జెడ్పీటీసీ ఎన్నికలకి ఇంతగానో మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగ పదవులకు సంబంధించి కదా మీరు పోరాటం చేయాలనే అంశం మీద కూడా చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. మీరేం చెప్తారు? అందుకే కదా ఇంతకాలం ఉన్న సంఘాలు చేయలేని పనిని మేము కొత్తగా 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఓన్లీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియకే బీసీ, ఎస్సీ, జేఏసీ విశారదన్ గారు కావచ్చు, బీసీ ఫెడరేషన్ ఆల్ ఇండియా ఈశ్వరయ్య గారు కావచ్చు, అదేవిధంగా ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ మేధావుల ఫోరం చిరంజీవులు, మాజీ రిటైర్ ఐఏఎస్ చిరంజీవులు గారు కావచ్చు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నుండి బాలగొని బాలరాజు గౌడ్ గారు, అన్ని సంఘాలు, ఒక్క సంఘం కాదు, ఇలా చాలా సంఘాలు, అనేక అనుభవం కలిగినటువంటి ఆర్గనైజేషన్ అంతా కూడా ఒక ఐక్యమయ్యి మేమేందంటే చిన్న చిన్న అంశాలకు పరిమితం కాలే. మేము మా ఆశయం చాలా బలంగా ఉంది. అంతిమ ఆశయం ఈ రాష్ట్రంలో దళిత బహుజనులకి రాజ్యాధికారం రావాలి. మేమెంతున్నో మాకంత రావాలి. మేమే అగ్ర కులాలకి ఎంతమందిరో అంతమందికి ఎమ్మెల్యేలు ఇస్తాం, మీరెంతుర్రో మీకు అంత మంత్రులు ఇస్తాం, ఎమ్మెల్సీలు ఇస్తాం, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తాం, అవసరం అనుకుంటే సర్పంచులు ఇస్తాం, మీకు ఎంతుర్రో అంత తీసుకోండి. న్యాయమైంది ఇది. నువ్వు ఎంత తింటావు అంతే కడుపులు వేసుకుంటావు. కానీ ఈరోజు తింటా మళ్ళీ రేపటి గుంచుకుంటా, ఎల్లుండి గుంచుకుంటా అంటే ఈరోజు తినడానికే తిండి లేనటువంటి బీసీలకి ఎలకాలం నువ్వు దాచిపెట్టుకుంటా అంటే ఇది శాస్త్రీయ పద్ధతి కాదు, రాజ్యాంగం కాదు. మేము ఏంటంటే మీరెంతుర్రో మీరు అంత తీసుకోండి, మాకెంతో మేమంతా తీసుకుంటాం, ఎవరికెంతో వారంతా తీసుకునే పరిస్థితి తీసుకురావాలి. ఆ విధంగా బీసీల్లో
అట్టడుగున ఉన్నట్టు 130 కులాలు 134 కులాలని చైతన్యపరుస్తాం. ఐక్యత లేరు అనుకో మా ఐక్యతను ప్రదర్శిస్తా ఉన్నాం. కింది స్థాయిలో ఎందుకు పెద్ద ఉద్యమం చేస్తాం. ఇది అంత ఆషమాయిషిగా వదలవు. ఏదో రేవంత్ రెడ్డి ఏదో ఇచ్చినాం కదా సర్పంచ్ ఎన్నికలు పోతే ఉద్యమాలు ఆగుతాయని చెప్పేసి సంకలు కొట్టుకోదు. ఈ ఉద్యమాన్ని బీజేపీ మెడలు ఉంచుతాం. ఎందుకంటే బీజేపీకి కూడా కపట నాటకాలు ఆడుతూ ఉంది. పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా 9వ షెడ్యూల్లో చేర్చకుండా ఏదో ఇక్కడ ముస్లింలు ఉన్న సాకు పేరుతోటి అది కూడా ద్వంద్వ ప్రమాణాలతోటి కపట నాటకాలు ఆడుతూ ఉంది. బీజేపీని కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఎందుకంటే మా ఓట్లతోటే ఈరోజు ప్రధానమంత్రి 2 బీసీల ఓట్లతోటి ప్రధానమంత్రి కులుపుతా ఉండి 8 మంది ఎంపీలు ఇచ్చారు ఇక్కడ తెలంగాణకి వెళ్ళి. 8 మంది ఎంపీలు లేకపోతే ప్రధానమంత్రి అయిదువా? నీకోసం మొత్తం రావాల్సిన సీట్లే రాకపోతేనే చంద్రబాబు నితీష్ కుమార్ మీద ఆధారపడుతున్నావు. అందుకే తెలంగాణలో 8 ఎంపీ సీట్లు ఇచ్చి నువ్వు పదవిలో ఉన్నావు. కాబట్టి బీజేపీ పక్షం ఉంది. బీఆర్ఎస్ కూడా మేము అంటాం అంతఃపురంలో ఉన్న అఘోరగా దాక్కున్నటువంటి కేసీఆర్ కూడా బయటికి రావాలి. మేము ఊత్తం. మా దగ్గర నాదస్వరం ఉంది. నాదస్వరం పాముల పుట్టలాగా కేసీఆర్ బయటకు వస్తే ఈడ పడగొప్పి నాట్యం పెడతావా లేకపోతే మూసుకొని ఇంట్లో పట్టావా? కొడుకుని తిప్పుతా ఉన్నావు. నీ బీసీల వైఖరి పట్ల నీ ఉద్యమం ఏంది? నీ బీజేపీ బీఆర్ఎస్ వైఖరి ఏందో స్పష్టం చేయాలి. ఇటు కేసీఆర్ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు బీజేపీలో ఉన్నటువంటి రామచంద్రరావు కావచ్చు, ఈ ముగ్గురి కూడా కూడబలుపుకొని బీసీ ఉద్యమాన్ని అణిచేట కుట్ర చేస్తావు, రిజర్వేషన్లు అడ్డుకుంటా ఉన్నారు. అంటే 3 ప్రధాన పార్టీల్లో ఇక్కడ బీజేపీ అడ్డుకుంటుందని కాంగ్రెస్ చెప్తా ఉంది. సో అదే బీజేపీ మన 14వ తారీఖు మీరు చేసిన ధర్నాలో పాల్గొంది. అదే బీజేపీ మీ తరపు నుంచి ఖచ్చితంగా 42% ఇవ్వాలని ఆ రోజు కూడా ఆ ధర్నాలో బీసీ నాయకులంతా మాట్లాడిన పరిస్థితి. మరి తర్వాత కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే ధర్నాలో పాల్గొన్నారు. వాళ్ళు కూడా 42% బీసీలకు ఇవ్వాలని మాట్లాడారు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ధర్నాలో పాల్గొని 42% బీసీలకు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. ఇక్కడ అడ్డుకట్ట ఎవరు వేస్తున్నారంటే కాంగ్రెస్ ఏమో బీజేపీ అంటుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ అంటుంది, బీఆర్ఎస్ ఏమో ఈ 2 ఆడుతున్న డ్రామా అంటుంది. సో మీరేం చెప్తారంటే ఏ పార్టీ బీసీలకు అండగా ఉంది అని మీరు భావిస్తా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితులు? బీసీల పట్ల 3 పార్టీల వైఖరి ఒకటే. 3 పార్టీలు కూడా 42% బీసీలు సర్పంచులైతే, ఎంపీటీసీలైతే, జెడ్పీటీసీలైతే, ఎంపీపీలైతే ఇది ఇంతకే పరిమితం అయి ఉండరు. 42% ఐక్యమవుతారు. ఓట్లు మొత్తం కట్టగట్టుకుని 42%కి ఒక ఐక్యత ఏర్పడుతుంది. కాబట్టి పెద్ద కుట్రతోటే ఈ రాకుండా, ఎందుకంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలకి పరిమితం గారు. రేపు ఎమ్మెల్యేలు అడుగుతారు, ఎంపీలు అడుగుతారు, ఎమ్మెల్సీలు అడుగుతారు, రాజ్యసభ సభ్యులు అడుగుతారు, కేంద్ర మంత్రులు అడుగుతారు, అసలు ముఖ్యమంత్రి పీఠం అడుగుతారు, ప్రధానమంత్రి కూడా అడుగుతారు. చైతన్యం పెరిగిపోద్దని చెప్పేసి ఆదిలోనే అంశపాదులాగా స్థానిక సంస్థలలో ఉన్న 42%ని తొక్కేస్తే ఇక అడిగేటి ప్రశ్నే ఉండదు. ఈ ఉద్యమాలు చేసుకుంటా మళ్ళీ ఎప్పట్లాగానే వీళ్ళని డైవర్ట్ చేస్తాం. ఇందులో ఉన్నట్టు కొంతమంది లంగాల్ని కొంటాం, సంఘాలను చీల్స్తాం అని చెప్పేసి ఈ రాజకీయ పార్టీలు అనుకుంటా ఉన్నాయి. మీరు మొన్న చూసాం బంద్లో అన్ని పార్టీలు పడినాయి. లంగోడో దొంగోడో తెలవకుండా పోయింది. అన్ని పార్టీలు పాల్గొంటే ఎవడైంది? ఎవడు వైఖరి? ఎవడు ఆపుతున్నాడు? ఈ రిజర్వేషన్లో ఎవడు ఆపుతుడు? ఇప్పుడు ఎవడు ఆపుతుండు? ఈ ప్రక్రియని 17%కి కుదించింది ఎవడు? మొత్తం పార్టీలు. ఎవడు? బీజేపీ ఎందుకు మాట్లాడదు? ఒక్కనాడు ఒక స్టేట్మెంట్ చేయదు, రాష్ట్ర రోకోలు చేయదు, ధర్నాలు చేయదు. ఈ బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడదు? ప్రగతి భవన్లకి ఆడిన ప్రెస్ మీట్లకి ఎందుకు పరిమితం అవుతా ఉన్నారు? 3 పార్టీలు దొంగ పార్టీలే బీసీల పట్ల. ఎందుకంటే బీసీలు 3 పార్టీలు బీసీలకి వ్యతిరేక పార్టీలే. మమ్మల్ని రాజకీయంగా ఎదిగేటువంటి కుట్రలు 3 పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా పనికిరాని పార్టీలు ఎందుకు పాడుపడుంటారు? రాండి, ఒక పెద్ద ఉద్యమం స్టార్ట్ చేద్దాం, బీసీ ఉద్యమం స్టార్ట్ చేద్దాం. మనమే సర్పంచులు ఇద్దాం, ఎంపీటీసీలు ఇద్దాం, ఎమ్మెల్యేలు ఇద్దాం, ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేద్దాం. రండి, పనికిరాని పార్టీలల్లా, అగ్రకుల పార్టీలల్లా. అందుకే అంటా ఉన్నాం వీఆర్కే కులాలు అంటా ఉన్నాం. వేలమారెడ్డి కమ్మ పార్టీలని వీఆర్ఎస్ ఇచ్చేటట్టుగా మీరు బహిష్కరణ చేసి బయటికి రండి అని చెప్పేసి మీరు పిలుపునిస్తా ఉన్నాం. కానీ అంటే మీరు అంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఇంత జల్దీగా కోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు, దాని మీద ఒక చర్చ జరగలేదు, కనీసం దాని మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవంగా కోర్టు ఏం తీర్పు ఇస్తుంది అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ లేని పరిస్థితి. ఈ టైంలో ఇంత హుటాహుటిన ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అనేది ఒక అంశం. ఎందుకు ఇంత తొందరపడతా ఉంది గవర్నమెంట్? ఇప్పుడు మొన్న కూడా జీవో నెంబర్ 9 తీసుకొచ్చినప్పుడు అంతే తొందరగా డేట్స్ ఫిక్స్ చేసేసి మీరు నామినేషన్స్ వేసేయండి, నామినేషన్స్ దాన్ని అంతా కూడా గందరగోళం చేసారు. సో అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకు అంత తొందరపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ? అంటే కేంద్రంలో ఏదో 3,000 కోట్లు గ్రాంట్స్ స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఏదో సాకు చెప్తా ఉంటారు. ఎందుకు ఇంత తొందరపడతా ఉంటారు? అరే 3,000 కోట్లు కదా, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, చాలా 4-5 రాష్ట్రాలలో 4-5 సంవత్సరాల ఎన్నికలు జరగకుండా ఆగిపోయినాయి ఉన్నాయి పక్క రాష్ట్రాలు ఎగ్జాంపుల్స్. మేము అదే చెప్తా ఉన్నాం కదా. ఇక్కడేదో అంత హుటాహుటిన
ఎందుకు ఇప్పుడు డిసెంబర్లో 2 రోజులు అయితే 234 మంది ఎంపీలు ఉన్నారు కదా. మొత్తం రాజ్యసభ సభ్యులు ఇండియా కూటమికి 300 మంది ఎంపీలు ఉన్నారు కదా. మన ఉపరాష్ట్రపతి ఓట్లేసారు కదా. మిగతా మిగతా పక్షాలను కలుపుకుంటే ఎక్కువ సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది కదా బీసీ రిజర్వేషన్లు అయితే. పక్కన తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఏ ఏ పార్టీలో ఉన్న బీసీల ఎంపీలు మద్దతు ఉంటుంది కదా. ఆ ప్రయత్నమే చేయకుండా కాంగ్రెస్ పార్టీ హుటాహుటిన 3,000 కోట్ల కోసం మనం ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టులో పెండింగ్లో ఉంది. 9వ నెంబర్ జీవో మీద మేము కూడా ఇంప్లీడ్ అయ్యి కోర్టులో పెండింగ్లో ఉండంగానే మళ్ళీ 46వ జీవో తీసుకొచ్చారు. ఎందుకంత తొందరపడి అంటే బీసీలని మోసం చేయడానికి వెంపర్లాడుతూ తొందరపడుతూ నల మమ్మల్ని ఎంత ఎంత మేరకు వార్డు మెంబర్ కాకుండా సర్పంచ్ కాకుండా వీళ్ళు ఇక ఏమున్నా చిన్న చిన్న వృత్తులు చేసుకొని చేపలు పట్టుకోండి. పక్కన పాత ముఖ్యమంత్రి కూడా అదే అన్నాడు, చేపలు పట్టుకోండి, పందులు పెంచుకోండి, తాళ్ళు ఎక్కుకోండి, గొర్రెలు కాసుకోండి, బట్టలు ఉత్తుక్కోండి అని వృత్తులు చేసుకొని బతుకుని మంగళ షాపులలో 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చిన గడ్డాలు చేసుకోండి, కటింగ్లు చేసుకోండి, ఈ పనులు చేసుకొని బతుకురు తప్ప బిడ్డ రాజకీయాలు ఏం చేస్తాం. 7,000 మంది లేని వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతాం. మీరు 13,50,000 మంది ఉన్నారో వృత్తులు చేసుకుని బతుకురి, మేము ఏలుకుంటామని చెప్పేసి రెడ్లు కమ్మలు ఎలమలు నాటకాలు ఆడుతూ ఉన్నారు. అందుకే మమ్మల్ని ఈ రకరకాల పేరుతోటి మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. మేము అదే అంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తామన్నారు కదా బీసీల సంక్షేమానికి. మేము అంటా ఉన్నాం 1,00,000 కోట్లు 5 సంవత్సరాలు ఇస్తామని మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉంది. అందులో నుంచి మేమే 3,000 కోట్లు ఇస్తాం, కేంద్రం నుంచి రావచ్చు ల్యాబ్స్ అయిపోతాయని అనుకుంటారు కదా. మేమే 3,000 కోట్లు ఇస్తాం, ఎన్నికలు ఆపేసాయి, మా దాంట్లోకి వెళ్ళి తీసుకో బిచ్చం వేస్తాం మేము రాష్ట్ర ప్రభుత్వానికి. ఎన్నికలు ఆపేసి 46 జీవోను రద్దు చేయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆపండి. మాకు పోటీ చేసే వాళ్ళకి మాకు సంబంధం లేదు కదా. ఎవడెవడో పోటీ చేసి ఎవడెవడో గెలిచేటువంటి ఎన్నికలు ఎందుకండి. రాష్ట్రంలో సగానికి పైగా ఉన్నటువంటి జనాభా మేము అడుగుతా ఉన్నాం, మేము ఎన్నికలు వాయిదేయమని చెప్పి. వాయిదేయమంటే ఏకుండా నాటకాలు ఆడుతూ మమ్మల్ని ఇబ్బందులు పాలు చేసేటువంటి కుట్ర చేస్తే మేము సహించేది లేదని చెప్పేసి ఆల్రెడీ జనరల్ స్థానాలకి బీసీలు కేటాయించాలనే అంశం మీద ప్రభుత్వం ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చింది. మళ్ళీ మీరు జనరల్ స్థానాల్లో పోటీ చేయాలనే పిలుపు ఎందుకు ఇస్తున్నట్టు ఈ ప్రోగ్రామ్ నుంచి కావచ్చు, లేదా ఇప్పుడు ఇందా పెట్టిన ప్రెస్ మీట్ అంటే మేము అదే అంటాం. చిన్న వివరణ ఏంటంటే ఉదాహరణకి ఏ అనేటువంటి గ్రామం ఉందనుకో, ఏ అనే గ్రామంలో ప్రభుత్వం ఇచ్చేది కాదు, పార్టీల వారికి ఇస్తారు అంటారు వాళ్ళు. ఏ అనే గ్రామంలో ఒక బీసీ అభ్యర్థి ప్రజల కోసం నిత్యం ప్రజలలో పనిచేసే అభ్యర్థి ఒక పార్టీ ఇచ్చింది అనుకుందాం. ఇంకో పార్టీ ఏం చేస్తుంది, డబ్బులు బాగా ఖర్చు పెడతాడు, డబ్బులు ప్రజలలో పనిచేసిన ఓటేకరు డబ్బులు పంచి పెడతాడు, ఓట్లు పంచుతాడని చెప్పేసి ఒక రెడ్డికి ఇంకొక పార్టీ ఇచ్చింది, ఓ ఎలమకి ఇంకొక పార్టీ ఇచ్చింది. డబ్బులు పంచేటువంటి పార్టీలు గెలవడానికి అప్పనంగా సంపాదించిన పైసలు కదా, ప్రజల్ని మోసం చేసి దోచుకొని దాచుకున్నటువంటి సొమ్ము, ల్యాండ్ వైండ్ మైండ్ రకరకాల పేరుతోటి సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి గ్రామాలలో ఖర్చు పెట్టి గెలిచేటువంటి ప్రయత్నం చేస్తారు. ఓవరాల్గా ఏం చేస్తారు, 42% చూస్తారు. 12,763 గ్రామ పంచాయతీలు ఉంటే ఓవరాల్గా మేము 42 ఇచ్చినమాట. 42 ఇచ్చినవి ఏడంటారు. మొత్తం 3 బీసీలకే ఇస్తే ఒక గ్రామాన్ని దాన్ని బీసీ రిజర్వేషన్గా ఇవ్వకుండా అన్అఫిషియల్గా రిజర్వేషన్ ఉంటుంది. అదే గ్రామంలో 3 పార్టీలకు ఇచ్చి అంతిమంగా 42% రిజర్వేషన్లు అంటే ఎవరు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, అగ్ర కులాలే గెలుస్తారు. ఎందుకంటే డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి, అంగు ఆర్బాలం ఉంది కాబట్టి, పోలీస్ యంత్రాంగం ఉంటుంది కాబట్టి. మావోడు ఏంటంటే బీసీ ఏం చేస్తాడు పాపం, బీసీ ఏం చేస్తాడు, ప్రజలలో పనిచేస్తాడు, పోలీస్ స్టేషన్ల సమస్య ఉన్న చేస్తాడు, ఎంఆర్ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులలో ఏమైనా సమస్యలు చేస్తాడు, భూముల సమస్యలు ఊళ్ళ పంచాయతీలు స్థానికంగా ప్రజలు ఏమైనా పారిశుద్ధ్య సమస్యలు అభివృద్ధికి సంబంధించిన సమస్యలు నిత్యం ప్రజలతో మమ్మకమే పనిచేస్తుంటాడు తప్ప ఈ పారాషూట్ లాగా. ఈరోజు ఏముంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, డబ్బు ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెట్టేటోడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, 100 కోట్లు ఖర్చు పెట్టేటోడికి ఎంపీ టికెట్ ఇచ్చింది. ఎన్నడూ వీడు ప్రజలలో పనిచేసిన వాళ్ళు కాదు, ఎవడు ప్రజల ముఖం చూసినోడు కాదు. డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి. రేపు సర్పంచులు కూడా అదే పని చేస్తున్నారు. రెడ్లు ఎలమలు కమ్మలు కలిసి ఏం చేస్తున్నారంటే మొత్తం సర్పంచులు డబ్బులు ఉన్న వాళ్ళు అయితే రేపు ఎమ్మెల్యేలు కూడా మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, రేపు ఎంపీపీలు కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, జడ్పీ చైర్మన్ కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, ముఖ్యమంత్రిని కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటాం అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు డబ్బుమయం చేసేటువంటి కుట్ర చేస్తున్నారు. బీసీలని అన్ని రంగాలుగా దూరం చేసేటువంటి కుట్రనే. ఇప్పుడు జనరల్ స్థానాల్లో మీకు వెళ్ళే పరిస్థితి ఉంటుందా ఇప్పుడున్న పరిస్థితులు? ఎందుకంటే మళ్ళీ అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ స్థానాలు కొన్ని ఉంటాయి. సో ఇట్లాంటి ఏరియాలో మీరు జనరల్ స్థానానికి వెళ్ళి పోటీ చేసే పరిస్థితి మీకు అవకాశం కల్పిస్తుందా? చాలా ఊరాల జనరల్ ఏంటంటే, జనరల్ ఎందుకు కేటాయిస్తారు, జనరల్ మహిళను జనరల్ అని ఎందుకు కేటాయిస్తారు అంటే, అక్కడ ఎస్సీలు బీసీలు జనాభా మొత్తం ఉంటే, ఉదాహరణగా మాది ఉందండి, మా గ్రామం ఉంది డోర్నకల్, పాత వరంగల్ డోర్నకల్ జిల్లా
డోనకల్లు మండలం మహబూబాద్ జిల్లా గొల్లచాల అనే గ్రామం ఉంది. మొత్తం రెడ్లు 25 కుటుంబాలు ఉంటాయి. ఉమ్, 25 కుటుంబాలే ఉంటాయి. ఒక 500-600 మంది గౌడ్సు, యాదవులు, ముదురాజులు మొత్తం 70% అబోవ్ బీసీలు ఉంటారు. ఒక 30% చిల్లర ఎస్సీ, ఎస్టీలు ఉంటారు. ఉమ్, మొత్తం కూడా రెడ్లు ఎంతమంది ఉంటారంటే మామూలుగా 5%, 6% ఉంటారు. ఇప్పుడేమో జనరల్ అయితే పాత సర్పంచ్ ఆయన పోటీ చేస్తామని రెడీలు అవుతుంది. ఉమ్, ఇప్పుడు బీసీలు ఎవరు పోటీ చేయాలి? బీసీలు మళ్ళీ ఇంకొక పార్టీ బీసీకి ఇచ్చింది అనుకుందాం. ఉమ్, కాంగ్రెస్ బీసీకి అంటుంది, బీఆర్ఎస్ రెడ్డికి అంటది, ఇంకొక ఆయన ఇంకొక పార్టీకి అంటాడు. అంతిమంగా గెలిచేటోడు డబ్బున్నోడు, ఆడు అమెరికాకి వెళ్ళి ఆడేడు సంపాదించుకుని వస్తారు, వాళ్ళు గెలుస్తారు అవకాశం. అట్లా జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఊరుకు సంబంధించి ఏ ఊరు చూసినా అదే పరిస్థితి ఉంటుంది. నేను ఒక ఊరు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏ ఊరు చూసినా జనరల్ అంటే ఇది మా బీసీలకు కూడా అవగాహన లేని ఏంటంటే, జనరల్ అంటే ఈ రెడ్లు అగ్రకులాలో పోటీ చేయాలి, ఉమ్, జనరల్ అంటే మనది కాదు ఈ స్థానం, రిజర్వేషన్ ఉంటేనే మనం అంటారు. జనరల్ అంటే ఎవడబ్బా జాగిరి కాదు, మేము అంటా ఉన్న పిలుపునిస్తా ఉన్నాం, ఎవడైనా పోటీ చేయొచ్చు. జనరల్ అంటే జనరలే, ఎస్సీ చేయొచ్చు, ఎస్టీ చేయొచ్చు, బీసీ చేయొచ్చు, మైనార్టీ చేయొచ్చు, ఎవడైనా చేయొచ్చు. ఖచ్చితంగా అందరూ పోటీ చేయండి, అవకాశం ఉన్న కాడ పోటీ చేయండి. ఒక బీసీ పోటీ చేసిన కాడ మిగతా కులాలు ఈయనకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ పార్టీ గుర్తులతో నీ ఓటు పార్టీకి వేసే ఓటు కాదు ఇది. ఏ పార్టీలో ఖచ్చితంగా జరిగే ఎన్నికలు కాబట్టి మీరు ఆ దిశగా సింపుల్గా ఆటో గుర్తో, స్టాండ్ గుర్తో, రోడ్డు ఒకరి గుర్తు, ఏదో ఒక గుర్తు వస్తుంది, సింపుల్ మామూలు గుర్తులు. ఆ గుర్తులలో అనుకున్న మంచి అభ్యర్థి, బీసీ అభ్యర్థి పోటీ చేసి బీసీ అభ్యర్థికి వేయండి, ఎస్సీ అభ్యర్థి జనరల్ స్థానంలో పోటీ చేసి ఎస్సీ అభ్యర్థికి వేయండి, ఎస్టీ అభ్యర్థి జనరల్ స్థానంలో పోటీ చేసి ఆయనకి వేయండి. కానీ మైనార్టీ పోటీ చేసినా వేయండి. కానీ రెడ్లు పోటీ చేసినా, కమ్మలు పోటీ చేసినా, ఎలమలు పోటీ చేసినా, బాపనోళ్ళు పోటీ చేసినా, బలిసినోళ్ళు మళ్ళీ ఇందులో కూడా రెడ్లలో ఉన్నటువంటి డబ్బు కలిగిన వాళ్ళు, ఆ ఎలమలలో ఉన్న డబ్బు కలిగిన వాళ్ళు, పేదలకు పేదలను పట్టించుకొని కులాల నిట్ట నిలువున ఓడించాలని చెప్పి పిలుపునిస్తాను. అందులో పేదోడు ప్రజల కోసం పనిచేసేటోడు ఉంటే ఎగ్జామ్షన్ చేయండి, స్థానికంగా ఆలోచించండి. కానీ అంతిమంగా ఓరలో చూసినప్పుడు ఈ అగ్ర కులాలని ఖచ్చితంగా జనరల్ స్థానంలో నిట్ట నిలువున ఓడగొట్టాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను గెలిపించుకోవాలని పిలుపునిస్తాం. కానండి ఒక విషయం, 56% బీసీలు ఉన్నారని చెప్పి ఒక పరిమితి కాంగ్రెస్ పార్టీ పెడతా ఉంది. మీరేమంటున్నారంటే మేము 60% మించి ఉన్నాము, కానీ 56% మీరు పరిమితం చేస్తున్నారు కాబట్టి సో జనాభా ప్రాతిపదికన మీరు రిజర్వేషన్ ఖరారు చేయాలనే అంశం కూడా మీరు మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా కనీసం ఆ 56% కూడా కనీసం అఫీషియల్ డేటా అవైలబుల్ లేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. మరి ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడం వల్ల కూడా కొంత అంతర్గతంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది కదా బీసీలకి. సో ప్లస్ ఇప్పుడు వచ్చిన 17% మీరు ఏదైతే అంటున్నారో కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది. 17% అని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో 20% ఇస్తానంటున్నారు అంటున్నారు. అంటే ఇది క్లారిటీ లేకపోవడం కూడా కారణం అనుకోవచ్చా? పబ్లిక్ డొమైన్లో లేదు కాబట్టి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ప్రకటించిన దాన్ని బట్టి నిన్న ఒక డేటా, నిన్ననేమో 17% అన్నారు, ఉమ్, ఇవాళేమో 21% అంటున్నారు. ఓవరాల్ వాళ్ళు ప్రకటించింది జిల్లాల వారీగా. ఉమ్, మనకేం స్పెషల్గా ఏం లేదు. ఆ స్థానికంగా ఎన్నికల జిల్లా అధికారులు మొత్తం కలిపి 33 జిల్లా, హైదరాబాద్ మినహాయిస్తే 32 జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ప్రకటించిన దాన్ని బట్టి ఓవరాల్గా నిష్పత్తి చేసి ఆయా స్థానికంగా ఏ జిల్లాలో ఇప్పుడు భద్రాచలం ఒక్కడు కూడా ఇవ్వలేదు. ఆ ఉమ్, డేటా తప్పని చెప్పమనండి. మహబూబాద్ జిల్లాలో 3% ఇచ్చారు, డేటా తప్పని చెప్పమనండి. మొత్తంగా కూడా అంతిమంగా 17%కి మించి ఒక శాతం, 1/2% అటు ఇటు ఉండొచ్చు, కానీ అంతిమంగా అదే శాతం ఉంటుంది. ఏది ఉన్నా సరే జనరల్ స్థానాలు గణనీయంగా పెంచి కూర్చున్నారు. ఆ పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మేమనేది జనరల్ స్థానాల్లో ఖచ్చితంగా పార్టీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. పార్టీలు చెప్తా ఉన్నాయి, ఏ ఏ ప్రాతిపదికన ఇస్తారో అర్థం కాదు, ఎందుకంటే గుర్తులు లేవు కాబట్టి. మేము ఏ విధంగా చూసినా బీసీలకు అన్యాయం జరిగింది. కానీ అంటే పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు కదా ఈ సర్వే రిపోర్ట్ అనేది. ఇప్పుడు బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం ఉంది అనేది మీకు క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే. అందుకే ఇప్పుడు ఎంత నిర్ణయించింది అనేది మీకు అర్థం కావట్లేదు కదా ఇప్పుడు. అందుకే వాళ్ళు ఏం చేసిరంటే, మేము మరి ఆ జిల్లా కలెక్టర్ల స్థాయిలో ఎన్నికల కమిషన్కి మాత్రం డేటా ఇచ్చుంటారు. ఇచ్చిన దాన్ని బట్టే అవును, రేషియోని అవును. తీస్తారు. పబ్లిక్లో పెట్టట్లేదు, వెబ్సైట్లో పెట్టమని అంటున్నాం. మేము చెప్తేనే కదా. ఉదాహరణకి హైదరాబాద్, ఇంత పెద్ద 1.5 జనాభా కలిగిన హైదరాబాద్లో సర్వే చేయలే. ఉమ్, ఇక్కడ సగం 1.5 ఉంటే 75-80 లక్షల మంది బీసీలు ఉంటారు. అవును. ఎక్కువ ఉంటారు బీసీలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా రాష్ట్రం ఇది, ఈ హైదరాబాదు. ఇక్కడనే నువ్వు సర్వే సక్రమంగా జరగకపోయా, జిల్లాలల్లో చేసినవి అంటుర్రు, జిల్లాలల్లో ఊర్లలో తెలిసిపోతుంది. ఉమ్, కాబట్టి మేమే చెప్తున్నాం కదా, జనరల్గా ఎట్లా చేసినావు అంటే జనరల్ జనాభా ఎక్కువ ఉంటే జనరల్ చేయాలి. నువ్వు అవును. జనరల్ జనాభా ఆడుంది, ఉమ్, నువ్వు
60% బీజేపీ నాటకాలు ఆడుతుంది. 60% ఎక్కడిది? మన 50% ఎక్కడిది? 50% 60% పెంచి ఈడబ్ల్యూసీలతోటే ఖతం అయిపోయింది 60% కటాప్ అనేది. అవును, అవును. కాబట్టి కోట్ల పట్ల గాని, వీటి పట్ల గాని అంతిమంగా మాకున్నటువంటిది ఏందంటే విశ్వాసం పోయింది. బీసీలను మోసం చేస్తూ రాజకీయ పార్టీల విశ్వాసం పోయింది. న్యాయస్థానాల పట్ల విశ్వాసం పోతా ఉంది, సన్నగిల్తా ఉంది. ఈరోజు మొత్తం మేము ఎంతున్నామో మా ఆత్మగౌరవం, మా అస్తిత్వమే దెబ్బతీసేటువంటి కుట్రలు జీవోల పేరుతోటి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. అందరూ కూడా బీసీలందరూ కూడా మేల్కోవాలి. అప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి, బీఆర్ఎస్కి బుద్ధి చెప్పాలని చెప్పేసి సో పిలుపునిస్తాం. ఫైనల్గా పొలిటికల్ ఫ్రంట్ నుంచి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఇంకా నమ్మకం ఉందా బీసీ రిజర్వేషన్ 42% 9th షెడ్యూల్లో పెట్టి చేస్తారు వీళ్ళు ఈ రాజకీయ పార్టీలు అనే నమ్మకం ఇంకా ఉందా మీకు? అంతిమంగా చెయ్యాలి. చేయకపోతే తప్పైందని ముక్కు నేలకు రాయాలి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. ఉమ్, ముక్కు నేలకు రాసి బీసీలకి తప్పైంది, క్షమించండి. నేను బూటకపు వాగ్దానాలు చేసినా, పనికిరాని వాగ్దానాలు చేసినా, మిమ్మల్ని మోసం చేయడానికి వాగ్దానాలు చేసినా, ముఖ్యమంత్రి కావడానికి వాగ్దానాలు చేసినా, మా చేత కావట్లేదని ఇదే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పిండు కదా, మేము మేము ఇంతకాలం బీసీలను విస్మరించి తప్పు చేసినామని చెప్పేసి క్షమాపణ చెప్తున్నాను అన్నాడు కదా. అట్లనే చేయని పక్షంలో చెయ్యి. లేకపోతే డిసెంబర్లో అఖిలపక్షం తోలకపోయి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, ఢిల్లీలో కూసో 9th షెడ్యూల్లో చేర్చేంత వరకు ఆ ప్రయత్నం చేయి. సర్పంచ్ ఎన్నికలను ఆపేయి. ఆపని పక్షంలో నీ చిత్తశుద్ధి బయటపడుతుంది. ఎందుకోసం మేము పేదగా ఏం, వీటితోటి పేద ఒరుగురు ఇదేం లేదు, రూపాయి వచ్చేది లేదు. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాప సర్పంచులు ఎంతోమంది ఫండ్స్ లేక ఆత్మహత్య చేసుకొని అవును. లక్షల కోట్ల రూపాయల అప్పులలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ సర్పంచ్ గెలిచి మాత్రం ఆయన చేసే పని ఏముంది? మళ్ళీ అప్పులలో అయిపోయి నిధులు లేవు. ఎమ్మెల్యేకే నిధులు గతి లేనప్పుడు సర్పంచులకు యాడికేలు వస్తాయి? ఏదో ఒకటిగా తతంగం నడిపి నాటకాలు ఆడేటువంటి కుట్ర తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. మేము ఆపండి, ఒక 6 నెలలు ఆపిన నష్టమే లేదు. ఎంతగానో ఉరుకురికి మేము పోటీ చేయాలంటున్నది ఏం లేదు. ఈ అయిన తర్వాత ఎన్నికలు జరపండి. ఇది పేద బ్రహ్మచోద్యం కాదు, చట్టం కాదు, రాజ్యాంగ మార్పు కాదు. ఇది చిన్న ఒక ప్రాంతం, ఒక తెలంగాణలో ఉన్నటువంటి 12,000 గ్రామ పంచాయతీలు జరిగేటువంటి ఎన్నికలు. ఆపడానికి పెద్ద ఏముందండి? దీంతో ఏమైనా వనుగురుద్దా? నువ్వు ఏమైనా బడ్జెట్ ఇస్తావా? లక్షల కోట్లు ఏమైనా మా గ్రామాలకు ఏమైనా అభివృద్ధి జరుగుద్దా? ఇవన్నీ ఉట్టి బూటకపు ప్రచారం చేసుకుంటే, బూటకపు వాగ్దానాల పేరుతో సర్పంచ్ ఎన్నికలకు పోవడం అనేది అశాస్త్రీయమైంది. ఖచ్చితంగా 9th షెడ్యూల్లో చేర్చాలి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా బలుపుకొని మీరు ఏం ప్రయత్నం చేస్తారో చేయండి. పార్లమెంట్లో బిల్లు పెట్టండి, చట్టబద్ధత తీసుకురండి, విద్యా ఉద్యోగాల్లో కూడా మాకు అవకాశాలు కల్పించండి. ఖచ్చితంగా వాగ్దానం నెరవేరని పక్షంలో జాతికి క్షమాపణ చెప్పిన తర్వాతనే మీరు అవసరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, అమలు చేయనప్పుడు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రైట్. సో ఇది ఐలి వెంకన్న గారితో మన ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.